Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తుని జేజే మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్స్ నందు విశాఖ అపోలో వైద్య నిపుణులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కన్సల్టెన్సీ విభాగాలను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు ప్రారంభించారు. ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కోవిరి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేజే మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్లో వైద్య సేవల్ని మరింతగా విస్తరించారు. విశాఖ అపోలో వైద్య సంస్థలకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐ సతీష్ రాజు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎం సతీష్ జేజే ఆసుపత్రిలో ప్రత్యేక కన్సల్టెన్సీ విభాగాన్ని ప్రారంభించారు. ఆదివారం ఈ విభాగాన్ని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకల వైద్య నిపుణులు ఐ సతీష్ మాట్లాడారు. ప్రతి నెల 2వ, 4వ ఆదివారంలో జేజే హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వంటి అధునాతన సేవల్ని అందజేయడం జరుగుతుందన్నారు. రోగులకు అవసరమైన పరీక్షలు జరిపి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. అపోలో హాస్పిటల్ తరపు నుంచి వైజాగ్ నుంచి వచ్చాను. తునిలో జేజే హాస్పిటల్లో మన అశోక్ బాబు గారు, తాతబాబు గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవ్రీ మంత్ సెకండ్ సండే, ఫోర్త్ సండే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ వర్క్ చేయాలని చెప్పేసి వచ్చాము. ఇక్కడ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఉద్దేశించి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే కటింగ్ లేకుండానో చిన్న ల్యాప్రోస్కోప్ పంపించి స్పైన్ సర్జరీ చేయడం. అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపు నడుచుకుని పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే స్పోర్ట్స్ ఇంజరీ, లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు హై ఎండ్ సర్జరీస్ అగైన్ ఎండోస్కోపిక్ సర్జరీసే చేసి పేషెంట్ మళ్ళీ ఫిట్గా ఉండి ఫ్రీగా నడిచేటట్టు చేయటం. పాలీట్రామా సర్జరీస్ అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అబ్డామినల్ ఇంజరీస్, చెస్ట్ ఇంజరీస్, ఇవన్నీ ఛాతీకి గాయాలు ఇవన్నీ జరిగినప్పుడు పేషెంట్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ అటువంటి పరిస్థితుల్లో కూడా దాని స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఒక ఆయన ఇక్కడికి వైజాగ్ వస్తుంది, ఇక్కడ తుని వస్తారు. వైజాగ్ నుంచి ఈ సెకండ్ సండే, ఫోర్త్ సండే ఇక్కడ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ పేషెంట్స్ని ఇక్కడేమో హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో వచ్చాము. ఈ పేషెంట్స్ ఎవరు చూసినా ఇక్కడ వాళ్ళకైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా సర్వీస్ చేస్తాము. అలాగే ఈ ఫాలోఅప్ కోసం వాళ్ళకి వైజాగ్ దాకా వచ్చేంత అవసరం లేకుండా తుల్లోనే మేము వాళ్ళందరినీ ఇక్కడ చూసి వాళ్ళకేమో సౌకర్యం కల్పించాలని చెప్పి మంచి సంకల్పంతో వచ్చాము. దీనికి మన అశోక్ బాబు గారు, తాతబాబు గారు మా ఊరికి ఇలా చేసి పెట్టండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళతో కలిసి మేము ప్రయాణించడానికి మేము సిద్ధపడడం, ఇవన్నీ జరిగాయి. ఇలా ఈ జేజే హాస్పిటల్ శాంతినగర్ వీరస్వామి థియేటర్ దగ్గర మేము రెగ్యులర్గా వచ్చి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. చాలా తుని పట్టణానికి ఒక మంచి అవకాశం. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సతీష్ రాజు గారు తునిలో కూడా ఆయన వైద్య సేవలు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో మనకి అవకాశం కల్పించినందుకు తుని పట్టణ ప్రజలందరూ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రముఖ వ్యాపారవేత్త పెద్దలు తాతబాబు గారి చేతుల మీదుగా ఇది ఇక్కడ ఈ కన్సల్టెన్సీని ప్రారంభించుకోవడం శుభపరిణామం. ఇది ఉన్నటువంటి నూతన వైద్య విధానాల ద్వారా మనకు వైద్య సేవలు అందిస్తున్నందుకు సతీష్ రాజు గారికి మనందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సేవలు మనందరూ వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మన తునిలో జేజే హాస్పిటల్ అని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ ఆయన సతీష్ రాజు గారు తునిలో ఇక్కడ క్లినిక్ ప్రారంభించి ఇది రోబోటిక్ ఇంకా 2-3 రకాలు చెప్పారు వారు. అటువంటిది మనం ఎంతో శ్రమపడి ఎక్కడికో వెళ్ళి ఎంతో వెచ్చించి చేసుకోక్కర్లేకుండా తునిలోనే ఆ సదుపాయం వారు ఇక్కడ మన ప్రజలకి, తుని చుట్టుపక్కల ప్రజలకి ఆయన ఈ రోజున ఇక్కడ పెట్టి చేయడానికి వచ్చినారు. మనందరం ఎంతో కృతజ్ఞతలు. ఇక్కడ తునిలోనే శ్రమ లేకుండా ఆయన అటువంటి వాళ్ళ ప్రతి ఒళ్ళు ఏదో బాధలతోటి చుట్టుపక్కల అందరూ కూడా మనం కూడా బాధపడుతున్నాం. ఇబ్బందులకి ఎక్కడో ఊరిల్లి శ్రమపడి అవన్నీ మనం ఖర్చు పెట్టకుండా ఇది ఇబ్బంది లేకుండా ఇక్కడే చేస్తాం. కాబట్టి ఇది అభివృద్ధి చేయాలి. ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి వారికి అపోలో హాస్పిటల్ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.